ఇప్పుడు మీరు మీరు కథ చెప్పారు. మీరో కథ చెప్పారు. సో, మీరు చెప్పిన తర్వాత నాకు కూడా ఒక శాస్త్రి గారి కథ చెప్పాలని ముఖ్యంగా మనం ఇందాకల మాట్లాడుకున్నదే 'చరిత్ర చోరులు'. సంక్షిప్తంగా 'చరిత్ర చోరులు' కథ ఏమిటంటే, ఒక పురాతనమైన కోవెల. దాంట్లో చెన్నకేశవ స్వామి విగ్రహం. ఈ విగ్రహాన్ని విదేశాలకి తరలించడం కోసం స్మగ్లింగ్ చేస్తారు. ఒక విదేశాల నుంచి దొరగారు రావడం, ఇక్కడుండే కొంతమందితో ఒక ఒప్పందం చేసుకోవడం. ఎవరంటే వాళ్ళు కాటన్ రాజు, చిన్న దొర. ఈ కాటన్ రాజు అన్నవాడు ఇలాంటి పనులు చేసే ఒక మనిషి, కాంట్రాక్టరు, బిల్డరు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వీడికి వెనకాల సాయపడేవాడు చిన్న దొర. వీళ్ళిద్దరూ ఈ దొరగారితో ఒప్పందం చేసుకుని ఈ చెన్నకేశవ స్వామి విగ్రహాన్ని తొలగించడానికి ఏర్పాటు చేస్తారు. కానీ ఎవరు తొలగించాలి? కూలి వాళ్ళని, పని వాళ్ళని కదా అరేంజ్ చేసుకోవాలి. అందుకని ఒక ఇద్దరు కూలి వాళ్ళని అరేంజ్ చేసుకుంటారు. అరేంజ్ చేసుకుని ఇది తొలగించడం జరుగుతుంది. అది రవాణా చేస్తున్నప్పుడు పోలీసులకు కూడా దొరికిపోతారు. అయితే ఇక్కడ ఆయన రాసిన ఇదేంటంటే, చెన్నకేశవ స్వామి తన నెలవు విడిచి కోర్టు వారి కొలువులో రక్షణ పొందుతున్నాడు. పోలీసులకు దొరికిపోయారు కదా, అంటే ఆ విగ్రహం తీసుకెళ్తుంటే దొరికిపోయారు. రవాణా విగ్రహం అక్కడ ఉంది. చెన్నకేశవ స్వామి తన నెలవు విడిచి కోర్టు వారి కొలువులో రక్షణ పొందుతున్నాడు. పూజారి తిరుమలాచార్యులు గారు నిశ్చల ధ్యానంలో ఉన్నారు. బెయిల్ మీద విడుదలైన చిన్నదొర అప్పుడప్పుడు కోర్టుకు వెళ్ళి వస్తున్నాడు తప్ప పెద్ద ఇబ్బంది ఏమి లేదు. అతను రొటీన్ కార్యక్రమాలకు ఇబ్బంది ఏం జరగలేదు. ఎవరు? చిన్నదొరకి. అలాగే లాయర్ సూర్యారావు, అంటే వీళ్ళు ఎంగేజ్ చేసుకున్న లాయర్ ఎవరు? ఈ కాటన్ రాజు, చిన్నదొర ఎంగేజ్ చేసుకున్న లాయర్ సూర్యారావు నూనెకి బదులు ఈ కేసునే తలకి పట్టించుకున్నాడు. ఆయన బాధలు ఆయన పడుతున్నాడు. కాటన్ రాజు గారు, ఆయన పెద్ద మనిషి అన్నమాట, ఈ పెద్ద కాంట్రాక్టర్. కాటన్ రాజు గారు తన కార్యక్రమాల్లో నిశ్చింతగా ఉన్నారు. అయితే ఈ తుఫాను తాగిడికి ఒక గడ్డి పరక కూడా అటు ఇటు కదులుతోంది. కోర్టు నుంచి రిమాండ్కి, రిమాండ్ నుంచి కోర్టుకి. ఆ గడ్డికి పరక పేరు పైడికొండ. ఈ పైడికొండ అన్నవాడు ఈ పని కోసం ఎంప్లాయ్ చేసుకున్న ఒక రోజు కూలి. ఈ పైడికొండని గురించి ఆయన చెప్తూ, రిమాండ్కి, కోర్టుకి అంటే ఇది మనం ఈ మధ్యకాలంలో చూస్తున్న అనేకమైన కోర్టు కేసులు మనం వింటాం సాధారణంగా. బెయిల్ ఈజ్ రూల్ అండ్ జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అని చెప్పి ఒక మహానుభావుడు, పెద్ద జడ్జి గారు చెప్పిన మాటగా మనం వింటూ ఉంటాం. కానీ ఇది ఎవరికి ఎక్సెప్షను? జైలే రూలు సామాన్య జనానికి. కొంతమందికి అది చాలా తేడతలంగా ఎన్నో కేసులు ఇంకా అలా రిమాండ్లో ఉన్నాయి, ట్రయల్లో ఉన్నాయి అని మనం వింటుంటాం. కొన్ని వేల కేసులు ఉన్నాయట, మనం పేపర్లో చూస్తాం. ఇది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆ రోజుల్లో కనెక్ట్ అయిందో ఆయన, మార్పు లేదు, వీళ్ళిద్దరికీ మార్పులు ఏం లేవు. వాళ్ళు రొటీన్ పనులు చేసుకుంటున్నారు. ఈ కూలి గడ్డి పరక వీడు మాత్రం రిమాండ్కి, కోర్టుకి మధ్యలో తిరుగుతున్నాడు. వాడి క్యారెక్టర్ ఎటువంటిది? వాడికి కండలు, కడుపు ఉన్నాయి అంతే. వాడికి కండలు, కడుపు ఉన్నాయి. కండల్ని తిండి చేయగలిగిన ఏ పనైనా వాడు చేస్తాడు. మీరు తోటలో పని చేయమంటే వచ్చి పని చేస్తాడు. అవును. లేకపోతే పొలంలో పని చేయమంటే పని చేస్తాడు. నాట్లు వేస్తాడు. కానీ డబ్బులు ఇచ్చి ఆ కుప్పల్ని తగలెట్టిరంటే తగలెట్టిస్తాడు. వీడే కాదు, వీడి ఫ్యామిలీ, వీడి భార్య, పిల్లాడు కూడా వీడి కండల్నే కడుపుకు తింటూ ఉంటారు. అంటే కండల్ని కరిగించే ఒక రోజు ఆధారపడతాడని చెప్పడం. సో పైడికొండ డబ్బు కోసం, కుటుంబ పోషణ కోసం ఏదైనా చేస్తాడు. తన కండల్ని తిండిగా మార్చగల ఏ పనైనా చేస్తాడు. అతనికి రెండే ఉన్నాయి, కడుపు, కండలు. అతని పెళ్ళాం పిల్లలు కూడా పిల్లల కడుపు కూడా అతని కండల్నే తింటాయి. ఈ లోపల కేశవ్ అనే ఒక ఆవేశపరుడు, ఆయన కళాకారుడు, అరే మన చరిత్ర, మన అద్భుతమైన కళాఖండాలు ఇవన్నీ నాశనం చేసేస్తున్నారు అని ఆవేదన పడుతూ ఉంటాడు. ఆవేదన పడుతూ ఉంటూ ఈ మన పూజారి గారి దగ్గరికి వస్తాడు. ఆయన నిశ్చింతగా ధ్యానం చేసుకుంటూ ఉంటే ఇది కోపం వస్తుంది. కోపం వచ్చి ఏమిటి ఆయనతో వాదనకి దిగుతాడు. వాదనకి జరిగితే మన చరిత్ర నాశనం అయిపోతున్నది, మీకేం పట్టదా అని నాశనం అని చెప్తాడు. అప్పుడు మన ఆయన తిరుమలాచారి గారు
అతనికి ఎడ్యుకేట్ చేస్తాడు చూడండి. లాజికల్ డిస్కషన్ ఉంటదా? లాజికల్ డిస్కషన్ ఉంటుంది. అక్కడ ఇందాక మనం అనుకున్నాం మొదట్లో, మన శ్రీశ్రీ గారి కవిత గుర్తొచ్చిందన్నారు కదా. సామాన్యుని జీవనం ఎట్టేది ఇతిహాసపు చీకటి కోణంలో అట్టడుగున పడి కనిపించని సామాన్యుని జీవనం ఎట్టిది, దాన్ని నువ్వు పట్టుకోవాలి. చెన్నకేశవ స్వామికి ఏముంది, దేవుడు పెద్ద కళాఖండం, మన దేశంలో కాకపోతే ఇంకొక దేశంలో ఆయన వెలుగొందుతున్నాడు. ఇక్కడ చరిత్ర ఈ స్మగ్లర్స్ రికార్డ్ చేస్తున్నది, ఇంకొక యాక్టివిటీస్ రికార్డ్ చేస్తున్నది. వీడి పరిస్థితి ఏమిటి, పైడికొండ పరిస్థితి ఏంటి? అవును. సో వాడి దృష్టిలో నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు, వాడి దృష్టిలో చరిత్ర నువ్వు ఎందుకు బిల్డప్ చేయట్లేదు అని చెప్పి ఆయన చెప్తాడు. చెప్తూ అప్పుడు ఈ కేశవ్ రియలైజేషన్ వచ్చి ఒక వ్యాసం రాస్తాడు. ఆ వ్యాసం రాయడంతో ముగుస్తుంది, కథ ముగుస్తుంది. ఆ 4 సెంటెన్స్లో పర్వత శిఖరంగా పైకి లేచిన గొప్పతనం తన మానవత్వాన్ని పాతాళంలో వదిలేస్తుంది. ప్రస్తుతం బెంగ పెట్టుకోవలసింది గతం కోసం కాదు, గతం తనకి అవసరమయ్యే స్థితికి, అనాగతంలోకి తను నడిచే తరుణం వచ్చే స్థితికి, వర్తమానంలోని మానవుడు చేరుకునేదాకా తన చరిత్రని నిరంతరం దాచేస్తూ తనని చరిత్రహీనుడిగా మిగులుస్తున్న దేవతల్ని, రాక్షసుల్ని, గొప్ప మంచి వాళ్ళని, గొప్ప చెడ్డవాళ్ళని, సామ్రాజ్య నేతల్ని నిలదీసి నా మాట ఏమిటి అని సామాన్యుడు ప్రశ్నించగలిగేదాకా వర్తమానమే మనిషికి కథా వస్తుంది. కాంటెంపరీ విషయాలు ఆయన, ఇవన్నీ కూడా ఆయన ఎప్పుడు మీరు చెప్పింది 75, 74, ఆయన 20-21 ఏళ్లలో రాసినవే ఇవన్నీ. ఆ తర్వాత ఆయన సినిమాలకు వచ్చే కథ రాసే టైం ఆంధ్రప్రభలో పబ్లిష్ అయింది. సో ఆ విధంగా ఆ వయసులో ఇంత దార్శనికతతో, ఇంత డీప్గా రాయడం అనేది నాకేమనిపించిందంటే, నేను ఇందాక మొదట్లో మాట్లాడుతూ అన్నాను కదా, సిరివెన్నెల గా మారక ముందు ఆయన ఆకెళ్ళ గారి మాట, స్వామీజీ పూర్వ భరణి అనే పెన్నెమ్మతో రాసిన కథలు, సిరివెన్నెలగా ఆయన రాసిన పాటలు, ఈ తాత్వికతలో తేడా లేదు. థాట్ ప్రాసెస్ అది ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. మనిషితనం మనం అంటాం చూసారా, యూనివర్సల్ హ్యుమానిటీ అన్నది ఆయన ఎప్పుడు కూడా, ఆయన విడిపోయే వరకు కూడా ఆయన ఫిలాసఫీ కన్సర్న్. సో ఇవ్వండి, ఈ పుస్తకాల్లో మొత్తం 6 సంపుటాలు. ఈ 6 సంపుటాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ కథా సంపుటి ఏదైతే ఉందో, మిగతా ఇతర 30 కథలు అలాంటివి వాటితో పాటు ఈ 6వ సంపుటిలో అవి ఉన్నాయి. సినీయేతర సాహిత్యం అని చెప్పి ఈ రెండు సంపుట్లు ఉన్నాయి. దీంట్లోని ఈ 6వ సంపుటిలో ఈ కథలన్నీ రాశారు. నాటికలు, మ్యూజింగ్స్ అవి కూడా దీంట్లో ఉన్నాయి. ఇది విడిగా కాపీ అయితే 1250 రూపాయలు అనుకుంటాను. అయితే ఈ 6 సంపుటలు, ఈ 6 వాల్యూమ్స్ కలిపి 7250 ఖరీదు. కరెక్టేనా? అయితే ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే, వాళ్ళ అబ్బాయి యోగీశ్వర శర్మ వాళ్ళ అబ్బాయి, ఆయన కాంటాక్ట్ నెంబరు 9850506663. ఈ కాంటాక్ట్ నెంబర్కి కావలసిన వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. అద్భుతమైన ట్రెజర్ ఇది, ఇది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సినీయేతర సాహిత్యం, సినిమాలకు సంబంధించిన లిరిక్స్ అన్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ సంపుట్లు ఇవన్నీ. చివరిగా సివిఆర్ గారు, మనం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కథలు గురించి మాట్లాడుకున్నాం. ఆ కథలు చదువుతున్నప్పుడు మీకు స్ఫురణకు వచ్చిన పాటలు కూడా మీరు లక్కీగా ప్రస్తావించారు, చాలా సంతోషం. చివరిగా ఆయన పాటలు కథలు చెప్తాయని, ఇప్పుడు ఆయన కథల నుంచి వచ్చిన పాటలు మనం ఇందాక ప్రస్తావించాం. చివరిగా ఆయన పాటలు కథలు స్టోరీ నేరేషన్ ఉంటుందని, అలాగే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ, మోస్ట్లీ సిచ్యువేషన్ సాంగ్స్ కానీ. అయితే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ సిచ్యువేషన్ లోంచి సినిమా కథ సిచ్యువేషన్ అవి మనకి తెలియకపోయినా దాన్ని విడిగా తీసి విన్నా అర్థవంతంగా ఉంటుంది, స్వయం ప్రతిపత్తి. సో ఇలాంటి అద్భుతమైన టెక్నిక్ ఉన్నది. సో చివరిగా మీ దగ్గర నుంచి
దీనికి సంబంధించిన పాట ఏమైనా ఉంటే గుర్తు చేసుకుని ప్రతి చర్చకి కానీ కబుర్లకు కానీ ముగింపు అనేది ఉంటుంది కాబట్టి ఈ క్షణానికి ఇప్పటికి ముగింపు మాత్రమే, ఇప్పటికి ముగింపు మాత్రమే. సో దీంతో మనం ముగించుకుందాం. సివిఆర్ గారు ఫైనల్ గా మీ మాట మీ నోట్లో సంక్షిప్తంగా ముగిస్తానండి. అయితే ఇందాక మనం ఆయన చిన్నప్పుడు ఆయన కవిత రాసిన, కథ రాసిన, అలాగే ఇప్పటిదాకా వారి రచనలో కూడా ఆయన కోర్ ఫిలాసఫీ అని ఒకటి మాట్లాడాం మనం. కరెక్ట్. దానికి సంబంధించి అంటే ఆ అసంపూర్ణత మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఆ 4 వాక్యాలు, నువ్వెవరైనా నేనెవరైనా నీ నా గుండెల సడి ఒకటే, ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే, అలలన్నిటికీ కడలొకటే, నదులన్నిటికీ నీరొకటే, మనసు తడిస్తే నీ నా చెంపలు నిమిరే వెచ్చటి కన్నీరొకటే, నువ్వెవరైనా నేనెవరైనా నీ నా గుండెల సడి ఒకటే. ఇది ఇందాక వాక్యాలు పూర్తి చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను మీ ప్రశ్నలోకి వస్తాను. అంటే ఈ పాట మళ్ళీ వేరే తర్వాత ఎపిసోడ్లో పాడుతున్నాను. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే కథ చాలా మంది కరెక్ట్, ఆయన పాటలు కథలు ఆయన ప్రత్యేకతలో ఆయన పాటలు కథ చెప్పారు. పాటలు పాడుకోవద్దులండి. 2 ఉదాహరణలు చెప్పేస్తాను నేను. ఒకటి స్వర్ణకమలం అనే సినిమాలో ఆ అమ్మాయి గొప్ప నాట్య కళాకారిణి. ఆ అమ్మాయి నేబర్ గా వచ్చి జాయిన్ అయ్యే ఒక ఆర్టిస్ట్ వెంకటేష్ క్యారెక్టర్. ఈ అమ్మాయిలో ఉన్న గొప్ప కళాకారిణి ఉంది, అది చాలా అరుదుగా ఉంటుంది. ఇంతటి గ్రేస్ కానీ అంతటి కళ కానీ ఎంతో మంది ఉండదు. కానీ ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళ నాన్నగారు నాట్యాచారులు కాబట్టి ఆ కంపల్షన్ తోటి నేర్చుకుంటుంది తప్పిస్తే, బట్ సహజంగా ఉండడం వల్ల ఆవిడకి వచ్చేస్తుంది బాగా. ఇతను ఇది గమనించి ఈమె గొప్ప కళాకారిణిగా రూపుదిద్దుకుంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు. అది కథ యాక్చువల్లీ. ఆవిడ సింపుల్ లివింగ్, నేనేదో ఫారిన్ వెళ్ళిపోవాలి, చిన్న చిన్న ఫ్యాన్సీస్ అలా ఉన్నాయి ఆవిడకి. ఆ కథని చెప్పడానికి ఒక పాటలో శివ పూజకు చిగురించిన సిరి మొవ్వ మృదు మంజుల శివపు పాట పాడితే కదా, శివ పూజకు చిగురించిన సిరి మొవ్వ మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా, యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా, నటనాంజలితో బ్రతుకును తరించనీవా అని ఇతని వెర్షన్. సో అతను ఆ వెర్షన్ ఆమెకి హితబాధ చేస్తుంటే ఈ ప్రొసిషన్ ఆపదని ఆమె ఆ లైటర్ ఆమె వెర్షన్ ఆమె పాడిన పాటలో చెప్పాలి. పరుగాపక పయనించవే తలపులనావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా, ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమను వరించినావా అని అన్నాడు. అంటే మీరు గమనిస్తే ఈ పల్లవిలోనే దాదాపు కథ అంతా వచ్చింది. తర్వాత 2 చరణాలు ఉంటుంది. అంటే ఒక క్యాప్సూల్ లాగా స్టోరీ నెరేషన్. అదే ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే శుభలగ్నం అనే ఒక సినిమా తీస్తారు. అదేదో ఇండిసెంట్ ప్రపోజల్ అని ఒక ఇంగ్లీష్ మూవీకి బేసిక్ స్టోరీ అందులో తీసుకుంటాడు ఆయన. అదేంటంటే ఈమెకు విపరీతమైన డబ్బులు ఆశ, డబ్బునే చాలా సౌభాగ్యంగా సంపదగా భావించే లేడీ మీద అతను సామాన్య మిడిల్ క్లాస్ ఒక క్లర్క్ టైపు. ఆ కథ ఇట్ సో హ్యాపెన్స్, ఒక అమ్మాయి ఇతన్ని బాగా ఇష్టపడి జగపతి బాబు ఎగ్జాక్ట్. సో జగత్ బాబుని ఇష్టపడి ఈవిడ వీక్నెస్ ఆమెను వీక్నెస్ గ్రహించి ₹1 ఇస్తాను మీరు ఇతను షాక్. అసలు ఇతను అలాంటి వాడు కాదు, కానీ ఆవిడ నాకు డబ్బు కావాలి, పర్వాలేదు మళ్ళీ వచ్చేది కానీ తీసేసి అమ్మేసిన తర్వాత అల్టిమేట్ గా ఆవిడ ఏం కోల్పోయిందో సినిమా అంతా నడుస్తుంది. ఆవిడ కోల్పోయింది గ్రహించేటప్పటికి టైం అయిపోతుందని చెప్పడం అనేది కథ. అందుకని చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక, మంగళ సూత్రం అంగడి సరుక కొనగలవా చేచారాక, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక, చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక. అంటే చూసారా ఆ వాక్యంలోనే కథ. సో ఈయన మొత్తం కథ నిరేషన్ చాలా మంది డైరెక్టర్లు ఈ మధ్య నవోచ్ఛ్వాసం కవనం అని అన్నయ్య గురించిన కూడా మేము కథ చెప్పినప్పుడు కథ చెప్పి వెళ్ళిపోతామండి, ఆయన పాట రాసి ఇచ్చినప్పుడు నా కథలో ఎంతుందా, సో నా మొత్తం స్క్రిప్ట్ ఎలివేట్ చేస్తాడు ఆయన చెప్తారు.
అదే ఆయన పాటలు కథలు చెప్పాయి. ఆ, ఆయన అవి కథలు రాశారు. ఆయన కథలు నుంచి పాటలు గుర్తొస్తాయి. ఆయన పాటలు కథలు చెప్తాయి. మొత్తం మీద అద్భుతమైన విషయాలండి శాస్త్రి గారు. ఆ. చాలా బాగుంది. అండ్ అండ్ విజయ్ కుమార్ గారు, ఆ. మీరు కూడా దీంట్లో యాడ్ అవ్వడం నాకు చాలా ఎలివేట్ చేసింది. చాలా చాలా హ్యాపీ అండి. నేను ఎలివేట్ కూడా చేసింది. ఈ చర్చని బాగుంది, ఎంజాయ్ చేశాం. ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ ఎప్పుడో ఆఫీసులో కలిసాం. ఆఫీస్ తర్వాత మళ్ళీ రిటైర్ అయ్యి మళ్ళీ నిజంగా ఇలాంటి అవకాశం అందరి దగ్గర పనిచేస్తాం కానీ అందరి దగ్గర ఈ అవకాశం ఇప్పుడు రాదు. విషయం ఏంటంటే ఈ ఎపిసోడ్ చేస్తున్న వాళ్ళు అందరూ రిటైర్డ్. అవును. అలాగే కెమెరా వెనకాల షూట్ చేస్తున్నది కూడా రిటైర్డ్ రైల్వే ఆఫీసర్ ఆ. బి భాస్కర్ శర్మ శర్మ గారు. సో శర్మ గారు చాలా చాలా హ్యాపీ సార్. ఇదంతా తయారవడానికి ముఖ్య కారణం తెర వెనుక హీరో అంట. సో అలాగా థ్యాంక్స్ వెరీ మచ్. మీ టైం ని వెచ్చించారు. ఆ. అండ్ ఐ థింక్ చాలా అర్థవంతమైన కవులు చెప్పుకున్నామనే అనుకుంటున్నాను నేను. అదే. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే. థ్యాంక్స్ వెరీ మచ్. నమస్తే.